నూతన భాగవతము విధాత వరాహస్తుతి శ్రీహరియజ్ఞ వరాహ రూపముదాల్చి మించి హిరణ్యాక్షు త్రుంచెననుచు అప్పుడు మునినాద చెప్పితి నాతోడా ఔవరాహంబుదంష్టాగ్రమునను ధరణి నెబ్భంగిని ధరించి హరికి హిరణ్యాక్షు తోడ వైరమునకేమి కారణమసుర నీగతి సంహరించిదానంతయు నిరిగింపు మిద్ధ చరితాయనిన మైత్రేయముని విదునకుననియే హరి కథా కన్నమున వెంపార నీకు జన్మ ఫలసిద్ధియగుటకు సంధియంబు వలదు హరిమాయ విధికైనవశమే తెలియా. శ్రీ మహావిష్ణువు యజ్ఞ వరాహ రూపం ధరించి విజృంభించి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించాడని చెప్పావు కదా ఓ మునీశ్వర పరమచరితుడా. ఆ వరాహం తన కోర చివర ఈ ధరణీ మండలాన్ని ఎలా ధరించింది? హిరణ్యాక్షునికి విష్ణువుకు విరోధం రావడానికి కారణమేమిటి? ఆ రాక్షసుణ్ణి శ్రీహరి ఏ విధంగా సంహరించాడో సవిస్తరంగా ఇదంతా చెప్పు అనగా మైత్రేయ మహర్షి విదురునితో ఇట్లా అన్నాడు నాయన. ఆ శ్రీహరి కథలు వినాలి అనే ఆసక్తి గల నీకు జన్మ సాఫల్యం సిద్ధించింది, ఇందుకు సందేహం లేదు. ఆ శ్రీమన్నారాయణుని మాయ తెలుసుకోవడానికి బ్రహ్మకైనా తరం కాదు. ఓ పుణ్యపురుషుడా, నీవు అడిగిన ఈ కథను పూర్వం ధ్రువుడు నారదుణ్ణి అడిగి తెలుసుకున్నాడు. హరికథా శ్రవణం వల్ల అతడెంతో మహిమాన్వితుడైనాడు అని ఈ పద్యభావము. అటువంటి విష్ణు కథలు ఇలా చెప్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా కథను మొదలుపెట్టాడు. బలిసి దక్ష ప్రజాపతి తనూభవదితి సంతాన రుచి మానసమున బొడమనొకనాడు పుష్పసాయక శర నిర్భిన్న భావయై విరహతాపమున వచ్చి పతి సమాగవాంచ ప్రభవించి నిజనాదు సన్నిధి నిలిచి అస్కలిత నియతి అగ్ని చిక్కుండును అజురదీసుండును విష్ణు తన చిత్తమందు నిలిపి తగ భయస్సున అగ్నిహోత్రంబు చేసి కమలహితుడస్త శైల సంగతుడుగాగా ఓమశాలాంగమనమున కూర్చున్న విభుని కశ్యపునిగాంచి విమల వాక్యములననియే. దితి దక్ష ప్రజాపతి పుత్రిక, కశ్యప ప్రజాపతి భార్య. ఒకరోజు ఆమె మనస్సులో సంతానకాక్ష పెళ్ళుబిక్కింది. మన్మధుని పుష్పబాణాలు ఆమె హృదయాన్ని అల్లకల్లోలం చేశాయి. అప్పుడు భర్తని ఆశించి వెళ్ళింది. ఆయన అప్పుడే నిత్యల నేమంతో వేదవేద్యుడు జ్యోతిర్మయుడు అయిన మహావిష్ణువును ఉద్దేశించి యథావిధిగా అగ్ని కార్యం నెరవేర్చి సూర్యాస్తమయ సమయాలలో హోమశాల ముందర కూర్చుని ఉన్నాడు. ఆయనతో ఆమె ఇట్లా అంది అని ఈ పద్య భావము. గజ విపుడుద్దతిన్నంటి కంభములన్ విదలించు లీల జిత్తుజుడు ప్రసూన సాయ కవితానము చేత మదీయ చిత్తమున్ గజబిజి చేసి నెవ్వగల గారియ వెట్టగ నాథానీ పదాంబుజముల గనవచ్చితి ప్రభుత్వమెలర్పగ నన్ను కావవే. ప్రాణేశ అరటి చెట్టును పట్టి గజరాజు గజిబిజి చేసినట్లు మన్మధుడు తన పదునైన పూలబాణాలతో నా హృదయాన్ని కదిలించి వేశాడు. ఆ బాధ భరించలేక నీ పాద పద్మాల దగ్గరకు వచ్చాను. నీ ఆధిపత్యం పటుత్వం ప్రదర్శించి నన్ను కాపాడు అని వేడుకున్నది అని ఈ పద్య భావం. ధన్యవాదములు.